అందమైన చెట్లు పచ్చదనంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఖమ్మం కలెక్టరేట్. ఆఫీస్ ఆవరణలో దాదాపు 21 రకాల దేశీ విదేశీ మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరగడంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పబ్లిక్ కు సేద తీరుతున్నారు. కలెక్టరేట్ గార్డెనింగ్ కు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి. అందమైన పూలు, రకరకాల మొక్కలు, గార్డెనింగ్ ఇవన్నీ చూస్తుంటే ఏదో పార్క్ వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ ఇది ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం. కొత్తగా కట్టిన ఈ ఆఫీస్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. దాన్ని అలా వదిలేయకుండా రకరకాల మొక్కలు పెంచుతున్నారు సిబ్బంది. దాంతోపాటు గార్డెనింగ్ కూడా చేయడంతో కలెక్టర్ కార్యాలయం ఉద్యానవనంలా కనిపిస్తోంది. కలెక్టర్ ఆఫీస్లో పచ్చని చెట్లను చూస్తుంటే మానసిక ఒత్తిడి దూరం అవుతుందంటున్నారు ఇక్కడి సిబ్బంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే జనం ఇక్కడి గార్డెనింగ్లో సేద తీరుతున్నారు. అందమైన పూల మొక్కల మధ్య ఫోటోలు దిగడానికి కొందరు కలెక్టర్ ఆఫీస్కు వస్తుంటారు. హార్టికల్చర్ అధికారులు వివిధ రకాల మొక్కలతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. మెయిన్గా మిడిల్ లాన్లో వచ్చేసి కంప్లీట్గా లాన్ ఉండేది ఇంతకుముందు. ఆ లాన్ కూడా కొంత డ్యామేజ్ అయ్యి వేరే గడ్డి మొలవటము, వేరే మొక్కలు రావడము చూసాము. అయితే అది మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా డిజైన్ చేసి స్టార్ షేప్ వచ్చేటట్టు 4 వైపులు 4 స్టార్ షేప్ వచ్చేటట్టు డిజైన్ చేసి నాలుగు రకాల మొక్కలు పెట్టడం జరిగింది. రెడ్ కలర్ అపియరెన్స్ కోసం అని చెప్పి కోలియస్ ప్లాంట్స్ పెట్టాము. తర్వాత లాన్, తర్వాత ఎరాంతిమం కొంచెం డార్కిష్ కలర్ కోసం అని చెప్పి ఎరాంతిమం పెట్టాము. తర్వాత కొంచెం వైట్ అండ్ గ్రీన్ షేడ్స్ కోసం అని చెప్పి డ్రెసినా పెట్టాము. కలెక్టరేట్లో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు జిల్లా అధికారులు. పూలు, డెకరేషన్ మొక్కలను దశల వారీగా కడియం నర్సరీ నుంచి కొన్నారు. ఐడిఓసిలోని మధ్య భాగం చుట్టూ అలంకరణ మొక్కలను నాటారు. పూల మొక్కలను కుండీల్లో వివిధ కార్యాలయాల ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఈ కలెక్టర్ ఆఫీసు కొత్తగా బాగుంది, నీట్గా పూలు కానీ డిజైన్ చూడండి మీరు కూడా. అసలు మంచి సస్యశ్యామలంగా ఉంది. ఈ కలెక్టర్ గారు వచ్చిన కాడ నుంచే అంత నీట్గా ఉంది. ఇంతకుముందు అంత నీట్గా పూలు ఏం లేదు. ఇప్పుడైతే బాగుంది, సస్యశ్యామలంగా వాతావరణం చూడటానికి. ఆఫీస్ కూడా బాగుంది, ఏ చెత్త చెదారం లేదు. అంత నీట్గా హైదరాబాద్ మోడల్లో ఉంది ఇక్కడ చూస్తుంటే. ఆఫీస్ ఆవరణలో పొయిన్సెట్టియా రెడ్ 50 మొక్కలు, మినీ ఇగ్జోరా 1500 మొక్కలు, టోపియరీ ఫికస్ బ్లాక్ 30, హేలికోనియా ఆరెంజ్ 100 మొక్కలు, కోలియస్ రెడ్ 2800, బ్లాక్ ఏరామ్ తమం 2600, దేనెలియా వేరిగేటెడ్ 2200, లెమన్ గ్రాస్ 1000, గోల్డెన్ దురంతా 1200 ఇలా మొత్తం 21 రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ మొక్కలన్నింటినీ చూస్తే రంగురంగుల ఉద్యానవనం చూపరుల కండ్లను కట్టిపడేస్తోంది. మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు అనుసరించి మనము ఈ గార్డెన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ గార్డెన్లో ముఖ్యంగా అలంకరణ మొక్కలతో పాటు అదేవిధంగా మనకి మైనర్ ఫారెస్ట్ సంబంధించిన మొక్కలు కూడా ఈవీఎం గోడౌన్ దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లో కోలియస్ మొక్కలు, బ్లాక్ ఎరాంతిమా మొక్కలు, అదేవిధంగా మినీ ఎగ్జోరాస్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్, లాన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని అలంకరణ కుండీల మొక్కలు మన హరిక పామ్స్, అదేవిధంగా డ్రాసినాస్, ఫిలోడెండ్రాన్స్ ఇవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలను కూలీల సహాయంతో ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో నాటారు. వీటికి ప్రతిరోజు నీళ్లు, ఎరువులు అందిస్తున్నారు. ఈ మొక్కల్లో ఆక్సిజన్ బ్లాక్ అనే మొక్క ఉంది. ఈ మొక్క ద్వారా ఆక్సిజన్ అధికంగా విడుదలవుతుంది. నిమ్మగడ్డి మొక్క వల్ల దోమలు రాకుండా ఉంటాయి. బిల్డింగ్ చుట్టూ తీగజాతి మొక్కలు నాటడం ద్వారా బిల్డింగ్ ఉష్ణోగ్రత తగ్గి విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు సిబ్బంది. ఈ మన ఖమ్మం కలెక్టర్ గారు ఎప్పుడైతే కొత్తగా వచ్చారో అప్పటి నుంచి మన కలెక్టర్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మనం ఇక్కడ విజిట్ చేయడానికి మళ్ళీ రావడానికి చాలా మంచి వాతావరణం ఇక్కడ నెలకొంది. నిజంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ కొత్త కలెక్టర్ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి చాలా అభివృద్ధి పథకం నడుస్తుంది. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఫిబ్రవరిలో నిర్వహించిన గార్డెనింగ్ ఫెస్టివల్లో ఖమ్మం కలెక్టరేట్కు గోల్డ్ గార్డెనింగ్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారులను అభినందించారు జిల్లా కలెక్టర్.